ప్రతి శుక్రవారం మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతి శుక్రవారం ఒక మండలంలో ఒక పంచాయతీని ఎంచుకొని అలాగే ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రజా దర్బార్ని పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుల కోసం ఎంత పాటుపడుతున్నారో, ఎంత పని చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అటు డెవలప్మెంటే కాకుండా ప్రజల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్సే కాకుండా ఇంకా కూడా ల్యాండ్ సమస్యలు కానీ, ఇండ్లు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రామాన్ని విజిట్ చేస్తే మనకు గ్రామస్తుల ద్వారా కొన్ని సమస్యలు తెలుస్తాయి. వాటి నుంచి మనం పరిష్కారం చేసుకుంటే ప్రజల్లో మనకు బాగుంటుందని మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మనం ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రతి వారం శుక్రవారం ప్రజా దర్బార్ పెడుతున్నాం. అలా గతంలో నేను ప్రచారానికి వచ్చినప్పుడు చాలామంది నాతో అన్నారు, ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యేలు వస్తారమ్మా, తర్వాత రావట్లేదు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్కి కనిపిస్తున్నారని. ఆ రోజు మహిళలందరికీ కూడా నేను మాటిచ్చాను, నేను గెలిచిన తర్వాత తప్పకుండా మీ ఊరికి, అన్ని ఊర్లకి నేను తిరుగుతాను, అన్ని గ్రామాలు విజిట్ చేస్తాను, అక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని నేను పరిష్కరిస్తానని ఆ రోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా మనం తిరుగుతూ అన్ని పంచాయతీల్లో మనము సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇంకా ఈ 2.5 సంవత్సరంలోనే పెద్దలు చెప్పారు, మనకు పెళ్లకూరు మండలంలోనే గతంలో 2 కోట్లకి మనము రోడ్లు శాంక్షన్ అయితే రోడ్లు వేసుకున్నాం. అంటే ఒక్కొక్క మండలానికి 2 కోట్ల లెక్కన మొత్తం నియోజకవర్గం మొత్తం 12 కోట్లు వచ్చింది. అలాగే ఈ పాల్చూరు పంచాయతీలో మనం 9 లక్షలకి పని చేసుకున్నాం. ముఖ్యంగా ఈ జంగాలపల్లిలో మనం 4 లక్షలకి రోడ్లు కూడా వేసుకున్నాం. ఇంకా ఏమన్నా రోడ్లు ఉన్నా సరే, కాలువలు కానీ, ఇవన్నీ కూడా తర్వాత ప్రపోజల్స్ తీసుకొని అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.